అందరికీ నమస్కారం. ఈరోజు మోంతా తుఫాను విషయంలో అటు వైసీపీ ఏం చేస్తుంది, ఇటు కూటమి ఏం చేస్తుందో మొత్తం చెప్తాను. దానికన్నా ముందు జాతిరత్నాల సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. కోర్టులో జడ్జి ముందు ఎంత మాట అన్నాడు సార్ వాడు అంటాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. బట్ ఇక్కడ నేను అన్నది ఏదైతే ఉందో దుర్యోధనుని మించినటువంటి జగన్ అన్నట్టు, దుర్యోధను కన్నా దారుణంగా తయారైన జగన్ అన్నట్టు అది చాలా చిన్నదన్నమాట. అది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందైతే మీరు ఈరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళు అసలు ఎక్కడ ఉన్నారు? ఏకంగా కమాండ్ కంట్రోల్ రూమ్లో మొత్తం కూర్చొని ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలు, ఉమ్మడి 13 జిల్లాలు కావచ్చు, ఇప్పుడు 26 జిల్లాలు కావచ్చు, ఏ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది, పునరావాస శిబిరాల దగ్గర పరిస్థితి ఎలా ఉంది, పునరావాస శిబిరాలు ఏవి కేటాయించారు, విద్యుత్ లైన్లు ఎలా ఉన్నాయి, తర్వాత తాగునీటి సౌకర్యాలు, వర్షాలు పడుతున్నా కానీ అది అంటారు చూసారా, పక్కన నది మొత్తం పొంగుతూ ఉన్నా కానీ తాగడానికి గుక్క నీళ్లు దొరకలేదని చెప్పేసి అంటారు. అలా ఇప్పుడు నీళ్ళు కావాలి కదా, నీళ్ళు తాగలేం కదా. సో తాగునీటి సౌకర్యం, ఏకంగా ఫీడర్ అంబులెన్స్లు అండి. అసలు మీరు ఊహించరు. అది 2000 మంది గర్భిణీ స్త్రీలని ఫీడర్ అంబులెన్స్లు ఆసుపత్రిలో చేర్చారు. ఫీడర్ అంబులెన్స్లు అంటే ఏంటి? జస్ట్ ఏమంటారు దాన్ని, చాలా ఈజీగా క్యారీ చేసే విధంగా మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాళ్ళు దానిలో రెస్ట్ మోడ్లో పడుకుంటారు, బైక్ మీద తీసుకెళ్ళిపోవచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు కూడా కూర్చొని రామలక్ష్మణుడిలాగా, అర్జున కృష్ణుడిలాగా, రామలక్ష్మణుడు అన్నప్పుడు రామాయణ కాలం, అర్జునుడు కృష్ణుడు అన్నప్పుడు మహాభారత కాలం, వరుసలు కాదు ఇక్కడ ముఖ్యం, వారి యొక్క పని విధానం. ఇలా వీళ్ళు ఎక్కడెక్కడ సమన్వయం చేసుకుంటూ స్కూళ్ళు కాలేజీల విషయంలో వచ్చేసి సెలవులు ఎక్కడ ఇవ్వాలి ఏంటనేది చెప్తూ, అండ్ రహదారుల మీద ఎక్కడ కూడా ఇబ్బందులు రాకూడదని చెప్పేసి కొన్ని రూట్లో ముందుగానే ఆపేశారు, ఈ కొన్ని రూట్లో జాగ్రత్త చూసుకుంటున్నారు. అండ్ జలాశయాల విషయంలో వచ్చేసి జనాలు వెళ్ళాలా వద్దా ఏంటి అనేది చూసుకొని అక్కడ గేట్లు ముందే ఎత్తారనేది అక్కడ మొత్తం అండి ఏ టు జెడ్ మొత్తం సమన్వయం చేసుకుంటూ ఉంటే షో ఆఫ్ చేస్తున్నారు అన్నట్టు, వాళ్ళు కలిసి ఏం చేస్తున్నారు చూడండి అన్నట్టు దిక్కుమలని దరిద్రమైన పోస్టులు పెడుతున్నారు. చెప్పు కనుక ఉంటే వాడు పక్కన పట్ట కొడదామని చెప్పేసి అనిపిస్తుందని చాలామంది ఓపెన్గా పోస్టులు పెడుతున్నారు. ఎస్, తుఫాను నేను ఆపలేను, ఎవరు ఆపలేరు. సాక్షాత్ ఆ భగవంతుడు కూడా ప్రకృతి విషయంలో కొన్నిసార్లు ఏం చేయలేమయ్యా అంటాడు. బట్ తుఫాను వచ్చిన తర్వాత జరిగే నష్టం ఉందే దానిని కాపాడచ్చు. తుఫాను రాకముందే కనుక అలర్ట్ అయితే జరిగే నష్టాన్ని కొంతవరకు మనం తగ్గించవచ్చు. అదే ఈరోజు చేశారు. ముందుగానే పునరావాస శిబిరాలకు చేర్చడం ద్వారా ప్రాణాపాయం తప్పింది. ముందుగానే ఇళ్లకు సంబంధించి ఇంపార్టెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో దాచుకోవడం ద్వారా ఆ వస్తువులు సేఫ్గానే ఉన్నట్టు. పంట పొలాలకు సంబంధించి మరి వీలైతే కాయగూరలు కావచ్చు, పంట పొలాలకు సంబంధించి కావచ్చు, అయితే ముందు కోయటమో లేదన్నప్పుడు దాని తగ్గ జాగ్రత్తలు ఏవో తీసుకున్నారు. కొన్ని చోట్ల జాగ్రత్తలు తీసుకోలేవు, అంతే వదిలేయాలి. ఆ తర్వాత పంట నష్టం అంచనా వేసేసి వాళ్ళకి నష్ట నివారణ అన్నట్టు లేదన్నప్పుడు ఎంతో కొంత ప్రభుత్వ సాయం కూడా వస్తుంది. సో నేనేమంటానంటే ఈరోజు తుఫాను వస్తుందని చెప్పేసి అందరిని అలర్ట్ చేసి ముందుగానే కాపాడారు చాలామంది. తుఫాను ఆల్రెడీ నడుస్తుంది. మెంతా తుఫాను తీరాన్ని తాకింది. తీరాన్ని తాకకముందే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేస్తున్నాము మేము వైసీపీ వాళ్ళమని చెప్పేసి సొల్లు కబుర్లు చెప్తూ ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో ఉంటూ ప్రశాంతంగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి పట్టుకొచ్చి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైతే వైసీపీలు సేవ చేస్తున్నారో వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నట్టు సొల్లు కబుర్లు చెప్తూ నీచమైనటువంటి పోస్టులు పెడుతూ సునగానందం కదా బాబు, అంతకుమించిన వరస్ట్ ఆనందం వాళ్ళు పొందుతూ ఉన్నారు. బట్ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ మొత్తం వాళ్ళ టీం అంతా ఇంక్లూడింగ్ హోంమంత్రి అనిత మొత్తం కూడా ఐఏఎస్లు ఐపీఎస్ల సెలవులు అనేది మర్చిపోయారు. వాళ్ళు ఇంత చేసి సహాయం చేస్తూ ఉంటే ఎక్కడ కూడా ఎవరు కూడా మాకెవరూ లేరు మేము ఇంతే అని చెప్పేసి బాధపడకుండా వీళ్ళ వంతు చేస్తున్నారు. నేను మరలా చెప్తున్నా, రేపు మొత్తం తుఫాను అంతా అయిపోయింది తర్వాత చూస్తే చాలా నష్టమే జరిగి ఉండింది. దానికి కూడా ఈ ప్రభుత్వం వచ్చేసి బాధ్యత తీసుకొని ఏం చేయాలి అది చేస్తారు. ఇంత చేస్తూ ఉంటే ఆ వైసీపీ వాళ్ళు ఆ జగన్ ఎంత ఘోరంగా పోస్టులు పెడతారండి. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం స్పందన లేకుండా హ్యాపీగా వెళ్ళి సినిమా తిరగ సినిమాలు చూసినట్టు జగన్మోహన్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు కూడా వెళ్ళి పరిశీలించవయ్యా అంటే లేదు ఇప్పుడు నేను వెళ్తే ఐఏఎస్లు సరిగా పనిచేయరు అని చెప్పినోడు ఈ జగన్మోహన్ రెడ్డి. డేటా సెంటర్కి మైండ్ అప్లై చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే చెప్పిన గొప్పడు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చెప్పిన జగన్మోహన్ రెడ్డికి కనీసం తెలుగు స్క్రిప్ట్ చదవడం రాదు, ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీకి అంతే సంగతులు. ఇలా చెప్పుకుంటే ఒక భాష రాదు, పరిపాలన రాదు, లీడర్ కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళకి చేతనైంది ఏంటంటే
సోషల్ మీడియాలో పనికిమాలిన పోస్టులను వైరల్ చేస్తూ పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కూడా తక్కువ చేస్తూ ఈ వైసీపీకి చెందిన పేటీఎం బ్యాచ్ గొర్రెలు ఉన్నాయే ఆ గొర్రెలని ముందుకు తొయ్యాలి. వీలైతే వాళ్ళే బలవుతారు తప్ప వీళ్ళకేం కాదు. దుర్యోధనుడిని మించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎందుకనంటే ఆల్రెడీ దుర్యోధనుడు తన చిన్నప్పటి నుంచి కూడా పాండవులే తనకు థ్రెట్ అని చెప్పేసి అనుకుని ముఖ్యంగా భీముడిని చంపడం చాలా ట్రై చేస్తాడు. ఆ తర్వాత కూడా వీరిని లకగృహంలో పెట్టి చంపాలని చూస్తాడు. ఆ తర్వాత కూడా వాళ్ళు వచ్చాక సరే అని చెప్పేసి ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు, వీళ్ళకి ఓ రకంగా ఇంద్రప్రస్థం ఐ థింక్ సో అది ఇచ్చేస్తాడు. ఆడ వచ్చేసి మొత్తం కొండలో గొట్టలో రాళ్ళు రప్పలే ఉంటాయి. బట్ మొత్తానికి కృష్ణుడి సాయంతో మయుడి సాయంతో అద్భుతంగా అక్కడ పెద్ద మయసభ లాంటిది, తర్వాత వచ్చేసి చుట్టుపక్కల పంట పొలాలు పండటం, ప్రకృతి మొదలు సహకరించడం సూపర్ అన్నమాట. ఆ తర్వాత వాళ్ళు రాజసూయ యాగం చేసినప్పుడు మరలి వీళ్ళని పిలుస్తారు. అక్కడ చూసేసి మరలి దుర్యోధను కన్ను కొట్టింది. ఏ రకంగా వాడి రాజ్యంలో వాడు ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. మరలా వీళ్ళకేదో ఇస్తే పాపం దాన్ని బాగు చేసుకుని బ్రహ్మాండంగా వాళ్ళు ఉంటే ఆడకొచ్చి చూసి వాళ్ళ రాజభోగాలు చూసి తట్టుకోలేకపోతాడు. ఇక వచ్చి రకాన్ని ధృతరాష్ట్రుడు చెప్తాడు, నానా నా వల్ల కావట్లేదు నానా అంటాడు. ఒరే వాళ్ళు బతికేదో బతుకుతున్నారు బతకనీరా అంటాడు. ఆహా లేదు నానా అంటాడు. ఈలోపు శకుని వచ్చి మాయా పాచికలతో జోదం ఆడదాం అల్లుడు, నేను చూసుకుంటే వాళ్ళు రప్పించు అంటాడు. ధర్మరాజుకు జోదం రాదు, కానీ జోదం ఆడదాం రమ్ముని అంటే వస్తారు. వచ్చిన తర్వాత కూడా జోదంలో మొత్తం మాయాజోదం మొత్తం పోయింది. ఆ తర్వాత ద్రౌపదిని పట్టుకొస్తారు. ద్రౌపదిని పట్టుకొచ్చిన తర్వాత వస్త్రాభరణం అదేంతో మనకంతా తెలిసింది. ఇక ఆ తర్వాత ఆమె అడిగిన అడుగుడికి చుట్టుపక్కల వాళ్ళు చేను ఊసిన దానికి సిగ్గుపడి ధృతరాష్ట్రుడు తప్పు అయిపోయిందమ్మా, నువ్వు వరాలు అడుగు తల్లి అంటాడు. ఆమె ఇంకానింది, నా భర్తలు ఎవరైతే ఉన్నారో బందీలుగా ఇప్పుడు బానిసలుగా అన్నట్టు దుర్యోధనుడు దగ్గర ఉన్నారు కదా వాళ్ళు విడిపించండి అంటారు. ఇంకేదైనా వరాలు కోరుకోమ్మా అంటాడు. వద్దయ్యా బాబు, నా భర్తలు ఉన్నారు వాళ్ళ దగ్గర ఆయుధాలని వాళ్ళని బతికేస్తాం, మా దారి మమ్మల్ని వదిలేంటారు బాబు అంటారు. అలా మరల వాళ్ళు వెళ్తున్నప్పుడు ఈసారి ఏం చేస్తాడంటే దుర్యోధనుడు, ఏం లేదు ఈసారి వాళ్ళు పిలిపించు మా నాన్న, ఒకే ఒకటి 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఈ అజ్ఞాతవాసంలో కనుక వాళ్ళు కనుక పట్టుబడితే మరల అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయాల్సిందే అని అంటూ ఉంటాడు. ఇలా 2-3 సార్లు రిపీట్ అయితే ఇక వాళ్ళు ముసలుడు అవుతారు, చచ్చిపోతారు, ఇక రాజ్యం మొత్తం మందే అని చెప్పేసి కర్ణుడు దుర్యోధనుడు శకుని దుశ్శాసనుడు వీళ్ళంతా పుట్టబడతారు. ధృతరాష్ట్రుడు వద్దంటే వద్దంటాడు, అయినా సరే ఒప్పిస్తాడు. చివరికి మరల విదురుడిని పంపించి శరలను రప్పిస్తాడు. సో ఫైనల్లీ మరి ఏమైంది, మరలకి అరణ్యవాసం అజ్ఞాతవాసం. అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు కూడా మరల ఆడ బోల్డ్ అంతమంది వీళ్ళు బ్రాహ్మణుల్ని వాళ్ళని పంపించేసి వాళ్ళని శపించరాబో అని చెప్పేసి పంపిస్తారు. బట్ అప్పటికి వాళ్ళకి అక్షయపాత్ర రావడం సూర్యుడు ప్రసాదిస్తాడు. ఇక ఆ తర్వాత చివరి అన్నం మెతుకుని కనుక లేకపోతే ఆ రోజు ఫుడ్ రాదు. బట్ కృష్ణుడు వచ్చి రాగానే అందులో అన్నం మెతుకుని కనుక తీసి నోట్లో వేసుకుంటాడు. దాంతో వచ్చినటువంటి ఋషులు బ్రాహ్మణులు ఎవరైతున్నారో వాళ్ళంతా తిన్న ఫీలింగ్ వచ్చింది. నేను ఒక 10 సినిమాల తాలూకు ఈ 3 నిమిషాలు చెప్తున్నా, ఓకేనా? దానికి అప్పుడు దుర్యోధనుడికి అర్థమైపోయింది, వీళ్ళని మనం ఏమీ చేయలేం, వీళ్ళు ఎక్కడున్నా సరే అసలు అద్భుతాలు చేస్తూ పోతారు, వారికి దైవశక్తి ఉంది, పంచభూతాలకు సాయంగా ఉంటుంది, ఇక మనం ఏం చేయగలుగుతాం అంటాడు. చివరికి కురుక్షేత్ర మహాసంగ్రామం, అందులో పాండవుల సైడ్ ఉన్నటువంటి సైనికుల కన్నా కౌరవుల సైడ్ ఉన్న సైనికులు ఎక్కువ ఉంటారు. కానీ ధర్మమే కదా యుద్ధంలో గెలిచేది. సో పాండవులు గెలుస్తారు, కౌరవులు పోతారు. మొత్తం ఎపిసోడ్ నేను చెప్పింది ఏంటి, ఈరోజు ఇక్కడ వైసీపీ వాళ్ళు ఓడిపోయారా, ఇంకా అదే బుద్ధితో ఉంటే ఇక వాళ్ళ బతుకు ఏంటి, వాళ్ళ పరిస్థితి అసలు ఏంటి మీరే చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి అధికారం వచ్చింది, నిలబెట్టుకోవాలా, మొత్తం విధ్వంసం వినాశనం, ప్రజలు చీకొట్టారు, పక్కకు పెట్టారు. ఇంకా కూడా అదే విధ్వంసం వినాశనం విద్వేషంతో రగిలిపోతూ వాళ్ళ దగ్గర ఉన్న వైసీపీ గొర్రెల్ని బర్రెల్ని తోలుతూ పద్ధతిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిందలేయాలని చూస్తే వాళ్ళకి వేసిన ఓట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైతం చీకొడుతున్నారు వైసీపీ. సో వీడియో కండిషన్ మీకు అర్థమైందా? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రకృతి విపత్తులు మనం ఆపలేం, కానీ ముందుగా జాగ్రత్త పడి నష్టాన్ని తగ్గించుకోవచ్చు. అండ్ విపత్తులు అయిపోయింది, ఆ తర్వాత మనం జాగ్రత్తగా సేవా కార్యక్రమాలు చేయవచ్చు. అది చంద్రబాబు నాయుడు అనే క్రైసిస్ మేనేజ్మెంట్ గురువు ఉన్నాడు, అక్కడ అద్భుతం చేస్తాడు ఓ పక్క. అటువంటి వ్యక్తిని కూడా నువ్వు తక్కువ చేస్తూ ఉంటే చిల్లర నా కొడకల్లా, నిజంగా ఈ పాట అంటున్నాను నేను, చిల్లర నా కొడకల్లా ఏ పోస్టులు పెడుతున్నారా, పద్ధతితో పనిచేస్తున్న వాళ్ళు షో ఆఫ్ చేస్తున్నారా మీకు? రూపంలో ఇంకేదో అనేసేటట్టు వీడియో ఆపేస్తున్నాను, మరలా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ లోకేష్ టీం అంతా వారు కనబరుస్తున్న పనితీరుని చూసి ఆశ్చర్యపోతుంది యావత్ దేశం. బట్ అసూయతో విద్వేషంతో పిచ్చి రోత పోస్టులతో చెలరేగుతుంది వైసీపీ.